హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ ప్రియా. వెల్కమ్ టు ప్రియా ఫన్నీ టాక్స్. హాయ్, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఏంటి పొద్దున్నే ఎక్కడికో రెడీ అయింది అనుకుంటున్నారా? మా ఊర్లో జాతర. సో అందుకనే మార్నింగ్ టైం ఇప్పుడు 5:45 అవుతుంది. రెడీ అయిపోయాము. సో ఇంకా డైరెక్ట్గా వెళ్ళడమే, పూజకే డైరెక్ట్గా వెళ్తున్నాము. కుదరలేదు ముందే వెళ్ళడానికి. ఫేస్ చూసారా, అప్పుడే కొంచెం డల్ అయిపోయింది. రెడీ అవుతూ ఉంటాను, మళ్ళీ చెమటలు పడుతూ ఉంటాయి. మేబీ మేకప్ ప్రొడక్ట్స్ కొన్ని ఏవైనా ట్రై చేయాలనుకుంటాను. వేసుకున్నాను గోల్డ్ జ్యువెలరీ అండ్ నైస్. సో ఇక్కడైతే మేము కార్లో స్టార్ట్ అయిపోయాము. అప్పటికే టైం అరౌండ్ 6 అయిపోతుంది. సో ఇంకా మేము ఈ టైంకి స్టార్ట్ అయితే నియర్లీ ఒక 3.5 hours అలా వెళ్ళిపోతాం అనమాట. మేము అదే చెప్పాను కదా, ముందుగా టైం అది సరిపోలేదు మాకు ముందు రోజు వెళ్ళడానికి. అందుకని ఆ రోజు మార్నింగ్ పూజ అంటే అప్పుడే బయలుదేరి వెళ్తున్నాము. ఇక్కడ అదే డిస్కస్ చేసి కొట్టుకుంటున్నాము. నువ్వు లేటుగా లేచావని. సూర్యుడు చూసాడా, తరుముకొని వచ్చేస్తున్నాడు. ఎండ మామూలుగా లేదు. టైం 6:30 అరౌండే అవుతుంది, కానీ సూర్యుడు మాత్రం మండిపోతున్నాడు అప్పటికే. మాది 2 ఊర్లు అనమాట, పక్క పక్కనే ఉంటాయి. ఆ 2 ఊర్లు జాతర కలిపి మేము చేస్తాము. ఇది యాక్చువల్ కంప్లీట్ జాతర కూడా కాదు, అభిషేకం లాంటిది అనమాట. మాకు పూజ 11 అరౌండ్ అలా స్టార్ట్ చేస్తారు. సో ఈ లోపు మేము రీచ్ అయిపోయాము. అంటే 9:30, 10 అరౌండ్ కంతా వెళ్ళిపోయాము అక్కడ. ఇంక ఇక్కడ పూజకు అన్ని రెడీ చేసేస్తున్నారు. ఆల్రెడీ రెడీ చేసేసారులేండి. అంటే ఫస్ట్ అభిషేకం అంతా చేస్తారు, బొట్లంతా పెట్టి అమ్మవారిని పూర్తిగా అలంకరిస్తారు. ఇలా ఎంత అందంగా అలంకరించారో కదా అమ్మవారిని. మా అమ్మవారి పేరు సత్తెమ్మ. ఇది మా ఊరు. చెప్పాను కదా ఇంకొక ఊరు కూడా ఉందని, అది కూడా చూపిస్తాను. మాకు 2 ఊర్లు కలిపి చేస్తాము. ఇక్కడ సత్తమ్మ వారికి ఫస్ట్ పూజించి అమ్మవారిని ఇలా రప్పిస్తామన్నమాట. ఈ విజువల్స్ డైరెక్ట్ గా చూసినప్పుడు రియల్ గా గూస్ బంప్స్ వస్తాయండి. అంటే అంతా అమ్మవారు పూని ఆడుతుంటారు కదా, మనం అనుకుంటాం కదా కొన్ని ఇవన్నీ నిజమా కాదా అని. లేకపోతే అసలు అవదండి. అమ్మవారు స్వరూపం అనేది ఎంతో ఒకంత ఉంటుంది. లేకపోతే మనం మామూలుగా అంత ఎగిరి ఆడి తినలేము తెలుసా. దాంతో పాటు మేము మొత్తము 108 చుట్లు చుట్టారనమాట. ఈ అమ్మవారిని అంతా నెలకొల్పి కూర్చోపెట్టి అడుగుతారు అమ్మవారికి ఏదన్నా ఏం కావాలి, ఈ అమ్మవారికి ఏమన్నా చెయ్యాలన్నా, ఇంకా ఏమన్నా ఇట్లాంటివన్నీ మాట్లాడతారు. ఆ తర్వాత ఈ విధంగా 108 చుట్లు చుడతారు. ఆ 108 చుట్లు కూడా ఒక 4-5 మంది పట్టుకొని తీసుకెళ్తారు. ఎందుకంటే ఆ అమ్మవారి స్వరూపం కదలదనమాట. సో అలా ఉంటుంది కాబట్టి వాళ్ళు పట్టుకొని గట్టిగా తీసుకెళ్లి ఆ అమ్మవారిని శాంతింప చేయడానికి ఆ నీళ్లు అవన్నీ పోస్తూ ఈ విధంగా చేస్తారు. ఆ తర్వాత ఈ పూజ అంతా అయిపోయిన తర్వాత కూర్చోబెడతారనమాట. కొంచెం అమ్మవారు శాంతి ఇచ్చిన తర్వాత వెళ్ళి మనం వరాలు, అంటే మనకి ఏదైనా కోరికలు అలాంటివి ఏమైనా తీరుతాయా ఇవన్నీ కూడా కనుక్కోవచ్చు. దాంతో పాటు కొంతమంది వరపడతారు. వరపడ్డం అంటే అదే పిల్లలు లేకుండా అలా ఉంటారు కదా, అలాంటి వాళ్ళు నీళ్లు పోసుకొని వచ్చి వరపడ్డం అంటారు, అది చేస్తారు. ఆ తర్వాత అక్కడ అయిపోగానే మళ్ళీ ఇంకా ఇక్కడ అదే చెప్పాం కదా ఇంకొక ఊరు ఉందని, అక్కడికైతే వచ్చేసాము. ఇది ఈవినింగ్, అది మార్నింగ్ జరుగుతుంది ఆ ఊర్లో. ఈ ఊర్లో మాకు ఈవినింగ్ చేస్తాం అనమాట. 3:30 అలా మేము వచ్చేసాం. పొంగళ్ళు పెడతాం కదా, అలా పొంగల్ తీసుకొని వచ్చాము. ఇక్కడ అమ్మవారికి అభిషేకం అంతా అయిపోయింది. ఇంకా రెడీ చేయడానికి స్టార్ట్ చేస్తున్నారు. మా ఊరే కాదు, చుట్టుపక్కల అన్ని ఊర్లు దగ్గర దగ్గర ఒక 10 ఊర్ల పైన ఉంటాయి. అవన్నీ కూడా పొంగళ్ళు పెట్టడానికి వస్తాయి ఈ 2 ఊర్లకి. ఇలా ప్రతి సంవత్సరం చేస్తాము. అభిషేకం అనమాట, ఇది ఒక రోజు ఉంటుంది. అదే జాతర చేసామంటే 2 రోజులు ఉంటుంది. అదంతా కొంచెం వేరే ప్రాసెస్, అంటే ఇంతే ఉంటుంది, ఇంకొంచెం మారుతుందిలేండి, బలి ఇవ్వడము అలాంటివన్నీ. ఇక్కడ పొంగళ్ళు మిగతా ఊర్లు వాళ్ళు కూడా పొంగళ్ళు తీసుకొని వస్తున్నారు. నేను పొంగల్ తీసుకొని వచ్చేటప్పుడు వీడియో తీయడానికి ఎవ్వరూ లేరు, అందుకే నేను షూట్ చేయలేకపోయాను. వేరే వాళ్ళదన్నా తీద్దాము, ఎలా ఉంటుంది మీకు చూపిద్దామని తీశాను. ఇక్కడ తీసుకొని వచ్చి, అంటే పొంగల్ అంతా ఇప్పుడు ముందు అక్కడ పెట్టేవాళ్ళు, కానీ పొయ్యి వెలిగించి ఇప్పుడంతా ఎక్కడండి, అంతా ఫ్యాషన్ అయిపోయింది అందరికి. అంటే కష్టం కూడా లేండి, ఆ ఎండలకి అక్కడ చిరాగ్గా అలవాటు పడిపోయారు ఇలా. సో ఇప్పుడు ప్రతిసారి ఇంట్లోనే చేసుకొని వచ్చి పొంగల్ తీసుకొని వచ్చి పెడతామన్నమాట. అమ్మవారిని రెడీ చేస్తున్నారు, అప్పుడే అభిషేకం అంతా అయింది కదా. ఇది వచ్చి ఉయ్యాల. అమ్మవారిని ఉయ్యాల్లో వేసి ఊపుతారు అమ్మవారిని తెచ్చి. ఇది గెరిక అంటారు. అంటే రాత్రిలో తిరుగుతుంది. పూజ అంతా అయిపోయిన తర్వాత ఆ రాత్రి మొత్తం తిరిగి పూజ చేసుకొని వస్తామన్నమాట. అమ్మవారు యాక్చువల్ గా కరెంట్ లేదు, అయినా చూడండి ఎంత వెలిగిపోతుందో. ఇంకా ఫుల్ గా అమ్మవారిని అలంకరించిన తర్వాత ఇంకా చాలా బాగుంటుంది. ఇంకా సేమ్ ప్రాసెస్ అక్కడ ఏం జరిగిందో ఇక్కడ కూడా ఈ అమ్మవారి దగ్గర కూడా ఇది అదే విధంగా పూజిస్తారనమాట.
ఈయనకి వస్తారు అమ్మవారు ప్రతి సంవత్సరం. సో వాళ్ళకి వస్తారు కాబట్టి వాళ్ళని కూర్చోబెట్టి పూజిస్తారు. అమ్మవారి మహిమ ఎంత గొప్పదంటే దీనికి ముందు ఇంకొకటి జరుగుతుంది ఆ పూజ తర్వాత. నేను అది యాక్చువల్ గా షూట్ చేయకూడదు, పర్మిషన్ లేదనమాట, వీడియోలు అవి తీయకూడదు. ఈ గుడికి వెనకాల అమ్మవారు దాగి ఉంటుందన్నమాట ఒక చోట, ఒక ప్లేస్ లో. అది మనకు కూడా తెలియదు. ఈ పూజారులు అమ్మవారిని పూజిస్తారు కదా, నిలుపుతారు కదా, వాళ్ళు మాత్రమే వెళ్ళి తీసుకొని వస్తారు. అది తీసుకొని వచ్చి మనకందరికి చూపించి, ఇందాక ఉయ్యాల చూపించాను కదా, ఇక్కడ అదే చూపిస్తున్నాను చూడండి. వెళ్తున్నారు అమ్మవారిని తీసుకురావడానికి. ఆ ఉయ్యాల్లో వేసి ఊపుతారు. చిన్న విగ్రహం ఉంటుంది, మన అరచెయ్యి అంత విగ్రహం అన్నమాట. ఆ విగ్రహాన్ని తెచ్చి మనకందరికి చూపించి ఆ ఉయ్యాల్లో వేసి అమ్మవారిని పూజించిన తర్వాత గుళ్ళో పెడతారు. ఒక్క సెకండ్ కంతా మాయమైపోతుందండి. నిజంగానే జరిగింది ఇది. అవంతా వీడియో తీయకూడదు, పర్మిషన్ లేదు. సో అందుకనేసి అవంతా నేను తీయలేదు. ఆ తర్వాత ఇక్కడ అమ్మవారికి పెళ్లి చేస్తారు. ఇంకా పూజ ఉయ్యాల్లో వేసి అన్ని అయిన తర్వాత అమ్మవారికి పెళ్లి జరుగుతుంది. సో ఆ సాంగ్యం అది తీసుకెళ్తున్నారు. ఈ బుడ్డోడు చూడండి తెగ చూస్తున్నాడు. వాళ్ళ అమ్మ కావాలంట, మేమేమో ఎత్తుకొని తిప్పుతున్నాం అటు ఇటు. అమ్మవారి పెళ్లి కోసం సాంగ్యం అంతా తీసుకొని వస్తారు. ఆ సాంగ్యం అంతా పెట్టి మనం మామూలు మన పెళ్లి ఎలా చేస్తామో ఆ విధంగా అమ్మవారికి పెళ్లి చేస్తారు. ఎవరికి పెళ్లి చేస్తారంటే ఇప్పుడు అక్కడ పూజారి ఉన్నారు కదా, ఆయనకి అమ్మవారు వస్తారు కదా, ఆయనకే పెళ్లి చేస్తారన్నమాట. మనం ఎలా అయితే తాళి కడతామో, అక్షింతలు వేస్తామో ఆ విధంగా సేమ్ ప్రాసెస్ లో చేస్తారు. ఎందుకంటే అమ్మవారికి మనం ఆ విధంగా చేసినట్టు ఉండాలి కదా, మనం పెళ్లి చేసినట్టు అంత సంబరంగా. అందుకే అలా చేస్తారు. ఈ అమ్మవారి పేరు వచ్చి పేరంటాలమ్మ. అది సత్తమ్మ మా ఊర్లో ఉండేది. ఈ ఊరు అమ్మవారు పేరంటాలమ్మ. సత్తమ్మ అనేది పేరంటాలమ్మకి అమ్మగారు అనమాట. అంటే మా ఊరు అమ్మగారు, ఈ ఊరు అత్తగారు. ఇక్కడ దీనికి మా ఆచారాలు సాంప్రదాయాలు లేండి, మా దాంట్లో ఇలాగే పిలుస్తాం. మీకేమన్నా కొంచెం కొత్తగా అనిపించవచ్చు, కానీ ఇది ఎప్పుడు మాకు జరిగేదే. చాలా బాగా వేడుకగా జరుగుతుంది. అందరి మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఇలాంటి జాతరలు, అభిషేకాలు ఇవన్నీ సంవత్సరానికి ఒక్కసారి వచ్చేటివి కదండి. చాలా ఆనందంగా ఉంటాయి. అందరూ హ్యాపీగా గడుపుతారు. ఎన్ని బాధలున్నా మర్చిపోయి అమ్మవారి సేవలో ఉండొచ్చు. అది చాలా ముఖ్యమైన విషయం అన్నమాట. ఇక్కడ అదే పెళ్లి అంతా అయిపోతుంది. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఆ పొంగళ్ళు తీసుకురావడం చూసారు కదా, ఆ పొంగల్లో సలిబిండి అని చేస్తాము. ఆ సలిబిండిలో దీపం పెట్టి అమ్మవారికి ఆశీర్వాదం, అమ్మవారి దగ్గర హారతి ఇచ్చి ఆశీర్వాదం తీసుకొని చీర సాంగ్యము అవన్నీ పెడతాము. ఇక్కడ మా వాడిని రిక్వెస్ట్ చేస్తున్నాను, అదే 108 చుట్లు తిరుగుతామని చెప్పాం కదా, దేవుడికి నీళ్లు పోస్తారని. అది ఆ నీళ్లు పోయినన్నా చాలా మంచిది అని చెప్తున్నాను. వాడేమో మొహమాటానికి నాకు వద్దు అంటున్నాడు. ఇక్కడ మా వాళ్ళ మాస్ డాన్స్ చూసేయండి. ఇది మేము అప్పుడే చూపించాను కదా గెరిక అని, ఆ గెరికని అన్ని ఊర్లు తిప్పి ఇలా మేము ఆనంద సంబరాల్లో మునుగుతాము, అమ్మవారిని ఆనందింపజేస్తాము. చాలా ఫీల్ అవుతున్నాను. యాక్చువల్గా నేను కూడా చాలా బాగా డ్యాన్స్ వేస్తాను. ఇలా వినాయక చవితికి కానీ ఈ విధంగా జాతరలకు కానీ ఫుల్గా వేస్తాను. బట్ ఆ రోజు ఫుల్ టైర్డ్ అయిపోయాను. అదే మార్నింగే ఇక్కడ నుంచి బెంగళూరు నుంచి బయలుదేరి వచ్చాం కదా, సో ఆ తర్వాత అక్కడ అంతా తిరగడము అలసట అయిపోయింది. అందుకే మా హస్బెండ్ని తీయమని చెప్పి నేను నిద్రపోయేసాను. సో ఇదండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.